అలాగే ఇంకొకటి చూసుకుంటే ప్రెజెంట్ ఉన్న గ్లామర్ రోల్‌లో డ్రెస్సింగ్ ఉంది ఒకటి. అంటే డ్రెస్సింగ్ అంటే ఇప్పుడు 'శివాజీ' గారు మొన్న కొన్ని కామెంట్స్ అన్నారు గదా! ఇలాంటి బట్టలే వేసుకోండి. ఇలా బయటకొచ్చేటప్పుడు అంటే ఆయన అన్నదేందంటే సినిమాల్లో ఇలా ఉండండి, అలా ఉండండి అనలేదు. బయటకొచ్చినప్పుడు ఇలా ఉండండి అనేసి అన్నారు. అంటే ఇందాక మీరు చెప్తూ గూడా ఒక మాట అన్నారు. పేరెంట్స్ భయపడతారు. ఎలా ఉంటదో ఏంటో అనేది. Yes. అంటే ఓన్లీ ఇండస్ట్రీలోనే ఇవి జరగవు గదా! బయట సొసైటీలో గూడా Yes. జరుగుతానే ఉంటాయి. Yes. మరి ఎందుకు అంత భయపడుతూ పిల్లల్ని పెంచడం కానివ్వండి, లేకపోతే 'శివాజీ' గారు అన్న దాంట్లో తప్పులేమన్నా ఉన్నాయా? అంటే ఆయన అన్నది పాయింటేనా? శివాజీ గారు అన్నది అంటే తనన్నది ఒక వే, హ్మ్. ఆడియన్స్ తీసుకుంది ఇంకొక వే. హ్మ్. సో తను కన్వే చేద్దాం అనుకున్న వే కొంచెం డిఫరెంట్ అవ్వడం వల్ల అంటే తను ఒక విధంగా అనుకున్నారు, జనాలకి ఒక విధంగా రీచ్ అయింది. అలా అనడం వల్ల ఇప్పుడు మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు తను అలా అన్నారు, సో దేని అసలు మనము ఎందుకు అన్నారు అనేది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది. సో నా పరంగా ఆ డ్రెస్సింగ్ విషయంలో ఏంటంటే వేసుకోవాలి, ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకోవాలి, కానీ మరి ఆర్డ్గా కాకుండా అంటే జనాలు ఇప్పుడు మనం జనాలు చూసే విధంగా ఓకే పర్లేదు, మరి హై ఎక్స్పోజింగ్ లేకుండా పర్లేదు అలా వేసుకోవచ్చు అని నా ఫీలింగ్. అంతే. ఇంకొకటి చూసుకుంటే మెయిన్ బయట వినిపిస్తున్నది ఏంటి అంటే తెలుగు అమ్మాయిలు రావడానికి ఇబ్బంది పడుతుంది దేనికి అంటే క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉంది ఇండస్ట్రీలో. క్యాస్టింగ్ కోచ్ అనేది ఒకటి ఉంది ఇండస్ట్రీలో అనేసి భయపడుతున్నారు. అంటే మీరేమన్నా ఫేస్ చేశారా దాన్ని? ఇప్పుడు ఆల్రెడీ మీరు హీరోయిన్ అంటే మీకు అసలు దాని ముందు క్యారెక్టర్ చేయలేదు, ఏమి రోల్ కూడా చేయలేదు, చిన్న రోలు, డైరెక్ట్గా హీరోయిన్ అయ్యారు. అంటే మీరేమన్నా దాన్ని ఫేస్ చేశారా? డైరెక్ట్గా హీరోయిన్ ఏం అవ్వలేదు, కొన్ని చేశాను, కొన్ని చేశాను. అంటే డైరెక్ట్గా హీరోయిన్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడ కనిపించరు, క్యారెక్టర్ కానివ్వండి ఏది కానివ్వండి. ఇప్పుడు అనుకునే వాళ్ళు ఏమనుకుంటారు, డైరెక్ట్గా హీరోయిన్ ఛాన్స్ వచ్చేసింది రానే వేలోనే ఉంటారులే కానీ మీరు చిన్న క్యారెక్టర్ చేశారని ఎవరు అనుకోరు. కానీ ఈ హీరోయిన్ ఛాన్స్ వచ్చింది అంటే వెనకాల మాట్లాడుకునే వాళ్ళు చాలా మాట్లాడుకుంటారు, ఏమైందో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా వదిలేస్తూ ఉంటారు కొంతమంది. అదేమన్నా ఫేస్ చేశారా మీరు? సో ఉంటాయి, ఉండవని కాదు, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఎందులో అయినా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మనం ఎవరైనా ఫేస్ చేస్తారో ప్రాబ్లం, మనం తీసుకునే వే బట్టి ఉంటుంది. సో ఒక ప్లేస్లో మనం ఒక వర్క్ చేయాలనుకున్నప్పుడు అక్కడ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఏది తీసుకుంటున్నాము, నీకు మంచి తీసుకుంటే నువ్వు మంచిదే, చెడు తీసుకుంటే చెడు, అదే కదా. సో ఇప్పుడు చెడు ఉన్నప్పుడు మంచి కూడా ఉంటుంది కదా, నువ్వు తీసుకునే వే దాన్ని బట్టి ఉంటుంది. ఎవరిని మనం నెగిటివ్ చెప్పలేము, ఎవరిని పాజిటివ్ చెప్పలేము. ఎక్కడైనా ప్రాబ్లమ్సే. ఇండస్ట్రీలోనే ప్రాబ్లం ఉందనుకోవడం చాలా రాంగ్. బయట కూడా చాలా జరుగుతుంది. ఇండస్ట్రీ ఏంటంటే గ్లామర్ రోల్ కాబట్టి ఎక్కడ పాయింట్అవుట్ చేస్తారు, కానీ ఇండస్ట్రీ కంటే ఎక్కువగా బయట జరుగుతుంది. సో ఇది కూడా అందరు గుర్తించాలి. కాబట్టి మీరు అలా అనుకోవాల్సింది ఏం లేదు, అక్కడ ఉంటాయంటే ఉంటాయి, ఉండవని కాదు. సో నీకు అప్పుడు ఇష్టం లేకుండా నువ్వు స్కిప్ అవ్వాలి అంతే. అంటే ఏంటంటే నువ్వు క్యారెక్టర్ చేయాలనుకున్నావు, చేస్తావు, నేను ఇదే చేస్తా, ఇలా ఉంటేనే చేయను, నాకు అవసరం లేదనుకుంటే ఆ విధంగానే ఉండాలి. సో ప్రాబ్లమ్స్ ఎవరికి ఫోర్స్గా ఉండదు. సో ఉంటే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం ఏం తీసుకుంటున్నాము అదే ఉంటుంది. అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే డైరెక్ట్ గా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందిరా ఈ వేలోనే. నిజంగా చెప్తున్నా, అలాంటివి ఏమి ఉండవండి. మంచి ఎంత ఉంటుందో, ఇప్పుడు అందరు అలా ఉంటే ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది హీరోయిన్స్, ఇంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎలా ఉంటారండి? మొన్న చిరంజీవి గారు కూడా ఒక మాట అన్నారు స్టేజ్ మీద, క్యాస్టింగ్ కోచ్ లేదు ఏం లేదు, అదంతా మీ భ్రమ, అలా ఉంటే వీళ్ళందరూ ఎందుకు ఉంటారు అనేది. అదే చెప్తున్నా, ఇప్పుడు అది ఒకప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు ఉంటుండొచ్చు, నేను కాదనను, కానీ ఏంటంటే మొత్తం అదే అనుకోవడం చాలా రాంగ్. ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తున్న మూవీలో మాకు ఎప్పుడు ఎవరేం అడిగింది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఆపరేషన్ పద్మ మూవీ ఉంది, అది చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఆల్రెడీ వాళ్ళు 50 మెంబర్స్ చూసిన తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేశారు. సో వాళ్ళని డిమాండ్ చేసేది ఉంటుందా? ఎగ్జాంపుల్ గా వాళ్ళని డిమాండ్ చేయగలుగుతారా? అంటే ఈ విషయం మనకు తెలుస్తుంది. నేను అదే చెప్తున్నా, ఆడియన్స్ కూడా చెప్తున్నా, వాళ్ళని డిమాండ్ చేయడానికి ఉంటుందా? లేదు. సో అంటే ఆ క్యారెక్టర్కి అమ్మాయి సెట్ అవుతున్నప్పుడు క్యారెక్టర్ కోసమే చూస్తారు వాళ్ళు, అంతేగాని ఉండదు. అంటే ఏంటంటే అందరు అట్లా ఏం ఉండరు. సో ఎవరో చేసిన దానికి అందరికి ఇట్లా చేయొద్దు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో అదే ప్రాబ్లం అనుకుంటే ఎంతమంది ఉండరు, కానీ ఉండదని నేను అనను. కానీ అలా ఎవరు రాంగ్గా అనుకోదు, అన్ని ఫీల్డ్లో ఉంటే మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది.
అంటే ఇంత అందమైన అమ్మాయి ఒక్కసారిగా కోప్పడితే ఎవరు చూడడానికి ఇష్టపడరు. సరే కోపాన్ని వదిలేసి కాసేపు కూల్గా అంటే కోపం చాచా కోపం కాదు, కానీ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, గ్లామర్ అంటే అదే అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనం ఎన్ని కష్టపడి ఎన్ని చేసుకున్నా కానీ బయట వాళ్ళు అనుకునేది అనుకుంటానే ఉంటారు. కానీ ఇప్పుడు ఆ కామెంట్స్ పట్టుకొని మనం ఆగిపోతే అది మన లైఫ్కి మనం ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్టే కదా, అలా అంటున్నాను. అంటే అర్థమైంది. ఇంకొకటి ఈ మూవీ రేపు Feb 6th రిలీజ్ కాబోతుంది. అంటే ఆడియన్ థియేటర్ దాకా రావాలి అంటే ఈ పెద్ద పెద్ద మూవీస్కే చాలా మంది రావట్లేదు. అంటే మనం చిన్న మూవీ అయినా కానీ అంటే ఒక ట్రైలర్ చూస్తే యాక్షన్ ఫిలిం లాగా ఉంది. అంటే ట్రైలర్కి సినిమాకి ట్రైలర్ కొన్ని చాలా బాగుంటాయి, సినిమాల దగ్గరికి వెళ్తే ఈ కంటెంట్ ఏమీ ఉండదు. ఒక ఆడియన్ ఎందుకు రావాలి థియేటర్ దాకా ఈ సినిమా కోసం? ఒక ఆడియన్ ఎందుకు రావాలంటే ఇందులో ఈ మూవీలో ఆపరేషన్ పద్మ మూవీలో మీకు కామెడీ ఉంటుంది, లవ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది. సో ఏంటంటే అన్ని అంటే ఒక ఫ్యామిలీతో కలిసి చూడగలిగే మూవీ ఇది. కానీ ఒక డిఫరెంట్ రోల్, స్క్రీన్ ప్లే విధంగా చాలా బాగుంటుంది, ఒక కంటెంట్ ఉన్న మూవీ. మనకి ఇప్పుడు పెద్ద మూవీయా చిన్న మూవీ అని కాదు, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కంటెంట్ ఉన్న మూవీ మాత్రమే నడుస్తుంది. సో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని కాకుండా చిన్న సినిమాలు వచ్చి కూడా హిట్ కొట్టిన మూవీలు చాలా ఉన్నాయి, 100 కోట్లు వసూలు చేసిన మూవీలు కూడా ఉన్నాయి. సో అందులో వన్ ఆఫ్ ద మూవీ అంటే మంచి కంటెంట్ ఉన్న మూవీ, చాలా యాక్షన్ టైప్లో ఉంటుంది. అసలు ఎందుకు ఎలా జరిగింది, ఇద్దరు పొలిటికల్ మధ్యలో ఏం జరుగుతుంది, ఏంది అసలు కథ అనేది చాలా బలంగా ఉంటుంది, కథ బలంగా ఉంటుంది. ఇందులో ఇన్ని క్యారెక్టరైజేషన్స్, అన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్స్, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ఇందులో మూవీలో కొత్త వాళ్ళన్నా అసలు కొత్త వాళ్ళు అనేటే ఉండదు. చాలా బాగా చేశారు, అందరు బాగా చేశారు. మేము మూవీ చూసుకున్నాము, బాగా వచ్చింది. సో అందుకే ఆడియన్స్కి నచ్చుతుంది, కంటెంట్ ఉన్న మూవీ ఇది, ఆడియన్స్కి నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అందరైతే మంచిగా ఆదరిస్తారు మూవీ చూసాక, మీవే అర్థమవుతుంది మీకు. సో అందరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి మూవీని చూడాలి, బ్లెస్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే, అలాగే చూసుకుంటే మీ ఇన్స్టా చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. అంటే ఎక్కడా కూడా ఎక్స్పోజ్ ఇలాంటిది కంటెంట్ ఏమి ఉండదు, చాలా పద్ధతిగా ఉంటుంది. కానీ ఈ మూవీ దగ్గరకు వచ్చేసరికి అంటే ఒక టామ్ బాయ్ అనుకోవచ్చు. అంటే ఒక పద్ధతిగా ఉన్న ఒక సౌందర్య లాగా చీర కట్టుకుని రీల్స్ చేసి అమ్మాయిని తీసుకుని వచ్చి ఒక టామ్ బాయ్ క్యారెక్టర్ లాగా చూపించడం జరిగింది ఈ మూవీలో, ఆపరేషన్ పద్మ అనే మూవీలో. అసలు ఎలా ఒప్పుకున్నారు? అంటే నేను ఇంత పద్ధతిగా ఉన్నాను, నా ఫ్యాన్స్ అందరూ ఇలా అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ మంచిగా ఇలానే చూడాలనుకుంటారు కదా, నేను ఇలాంటి క్యారెక్టర్ చేస్తే నేను ఏమన్నా నెగిటివ్ అవుతానేమో అనే పాయింట్ ఎప్పుడు తట్టలేదా మీకు? తట్టలేదు. ఎందుకంటే నేను ఒక యాక్టర్గా వచ్చా ఇక్కడ, వచ్చినప్పుడు ఏం ఆలోచిస్తా అంటే ఇప్పుడు సపోజ్ ఆడియన్స్ ఏమనుకున్నా చాలా పద్ధతిగా సౌందర్యలాగా మంచి చీరలు కట్టుకొని చేస్తుంది, ఇదే నాకు ఉంది. అలాంటప్పుడు ఇలా ఉన్న అమ్మాయి ఇలా క్యారెక్టర్ చేసిందంటే అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, దాని వెనుక ఒక కథ ఎంత బలంగా ఉంటుంది, ఒక మూవీకి హైలైట్ అది. అలాంటప్పుడు ప్రేక్షకులు కంపల్సరీ ఆదరిస్తారు. వాళ్ళకి కావాల్సింది కూడా వాళ్ళు చూసుకునే అమ్మాయి ఇంత మంచి రోల్ చేసిందంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అందులో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ గానే, కానీ ఆ క్యారెక్టర్ పరంగా కొన్ని స్మోక్ సీన్స్ అలా ఉంటాయి, ఫైట్ సీన్ కూడా ఉంటుంది. అది బలం, ఆ మూవీకి బలం, ఆ కథకి బలం ఉంటుంది కాబట్టి అలా చేయాల్సి వస్తుందని మూవీ చూసాక ఆడియన్స్ అందరికీ అర్థమవుతుంది. సో ఆ క్యారెక్టర్ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కదా, వదులుకోవడం ఎందుకు, ఫర్దర్గా వచ్చే మూవీస్ ఎలా వస్తాయని నేను ఒప్పుకున్నా. ఈ మూవీ ఇలా ఉంటే నేను ఇప్పుడు ఆల్రెడీ లవ్ స్టోరీ చేస్తున్నా, 3 మూవీస్ కంటిన్యూ తర్వాత, ఈ మూవీ తర్వాత ఒక పాన్ ఇండియా మూవీ చేస్తున్నా. సో అది 70% కంప్లీట్ అయిపోయింది షూట్. రీసెంట్ గా కాశ్మీర్ లో సాంగ్ షూట్ కూడా జరిగింది. సో అలా ఏం కాదు, ఇప్పుడు నన్ను కొంతమంది అడుగుతున్నారు, మేడం ఇలాంటి క్యారెక్టర్ చేశారు కదా, నెక్స్ట్ అవే క్యారెక్టర్ వస్తాయేమో అని. అదే ఇప్పుడు ఒక క్యారెక్టర్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ క్యారెక్టర్ ఇవ్వడం అనేది జరుగుతుంది, డైరెక్టర్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి. అంటే ఇప్పుడు మీరు స్మోక్ చేస్తున్నారు, టామ్ బాయ్ లాగా కనిపిస్తున్నారు, అదే క్యారెక్టర్ మళ్ళా నెక్స్ట్ మూవీకి కూడా ఇలాంటిదే వస్తుందేమో అనే పాయింట్ అనేది మనకు వస్తుంది కదా, అది మీకు ఎప్పుడు తట్టలేదు? ఎందుకు తట్టలేదు అంటే ఇప్పుడు నార్మల్గా మూవీస్ మనం చేస్తుంటాం, ఎలా రోల్స్ వస్తాయి, ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చాలా రేర్. అంతమంది హీరోయిన్స్ ఉన్నారు, అంతమంది నాకంటే అందంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు, అలా ఎందుకు అనుకుంటున్నారు? లేకపోతే హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు ఇస్తారు? అలా ఏం లేదు, చాలా మంది ఉన్నారు, అట్లేం లేదు. సో అలా అందరినీ కాదనుకుని మనకి దగ్గరకు వచ్చింది క్యారెక్టర్ వచ్చినప్పుడు మనం ఎందుకు రిజెక్ట్ చేయాలి?
మనకు కావాల్సింది కూడా ఇలాంటి మూవీ కదా, ఫర్దర్గా వచ్చేటివి వస్తాయి. సపోజ్ ఒక డైరెక్టర్కి ఒక కథ అనుకున్నప్పుడు ఈ కథ ఆ డైరెక్టర్కి నచ్చింది, సో వేరే కథ వేరే చూసుకున్నప్పుడు ఈ అమ్మాయి బాగుంటుంది అనుకుంటే ఆ డైరెక్టర్ కంపల్సరీ మనకు అప్రోచ్ అవుతారు. అయ్యో ఆ అమ్మాయి అలా చేసింది కదా, అవే క్యారెక్టర్లు ఇద్దాం, ఇది సెట్ అవ్వదేమో అసలు అనుకోవద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు లవ్ స్టోరీస్ చేస్తున్నాను కదా, కాబట్టి అట్లా ఏం అనిపించదు. సరే మనం ఇన్స్టా చూసుకుంటే కూడా మీకు ఎక్కడ అలాంటి కనిపించదు. సో అక్కడ చూసుకున్నారు కదా, ఎవరైనా ఇప్పుడు ఒక డైరెక్టర్ చూసుకున్నప్పుడు అన్ని చూస్తారు అమ్మాయిని. అంటే స్క్రీన్ మీద ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, తర్వాత ఏ యాంగిల్ అంటే ఎటు సైడ్ బాగుంటుంది అట్లా అని కూడా చూస్తారు. చూసుకున్నప్పుడు వాళ్ళన్నీ చెక్ చేసుకొని తీసుకుంటారు. అంత ఈజీగా హీరోయిన్ క్యారెక్టర్ రావడం, అంత ఈజీగా హీరోయిన్ సెలెక్ట్ చేసుకోవడం అంటే చాలా కష్టం. సో వాళ్ళకి నాకు నేను సెట్ అవుతా ఈ మూవీ ఈ అమ్మాయి చేస్తే బాగుంటుందని ఆ డైరెక్టర్ కనిపించినప్పుడు కంపల్సరీ నేను ఆ మూవీలో తీసుకుంటారు. సో ఈ టైప్ క్యారెక్టర్లు వస్తాయి అవి రావని ఏముండదు. నాకు ఫస్ట్ భయం అయింది, అంటే ఈ క్యారెక్టర్ చేసి అలానే వస్తుందేమో అనుకున్నా. తర్వాత నేనే రియలైజ్ అయినా అలా ఎందుకు అనుకోవడం, అలా చేస్తే ఇప్పుడు అందరు చూస్తారు, ప్రీవియస్ మూవీస్ చూస్తారు, ఈ మూవీ కూడా చూస్తారు, వచ్చే రాబోయే మూవీస్ కూడా చూస్తారు. అలాంటప్పుడు ఇవే వస్తాయని ఎందుకు అనుకోవాలి, వచ్చినప్పుడు నో అనకూడదు. క్యారెక్టర్ పరంగా చాలా సర్ప్రైజ్గా ఉంటుంది, బాగుంటుంది, ఎందుకు నో అనాలని నేను తీసుకున్నాను. అలాగే అంటే ఫర్దర్గా మూవీస్ ఇంకా ఎన్ని ఉన్నాయి ఇది కాకుండా 2 జరుగుతుంది. ఒక పాన్ ఇండియా మూవీ, ఇంకొక మూవీ జరుగుతుంది. ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, సేమ్ ఉంటదా లేకపోతే అంటే రన్నింగ్ లో ఉన్నాయి కదా, సో రివీల్ చేయొద్దు. అంటే రివీల్ కాదు, జస్ట్ అంటే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఇలా ఉండదు, ఇలా దీనికి టోటల్ ఆపోజిట్ గా అందులో నా కోరిక నెరవేరింది. అందులో ఒక డాక్టర్ నేను. ఓకే అంటే రియల్ లైఫ్ లో అవ్వండి, రియల్ లైఫ్ లో అవ్వాల్సి వస్తుంది. ఒక మెడికల్ స్టూడెంట్ లాగా వస్తుంది ఒక క్యారెక్టర్, ఇంకొక క్యారెక్టర్ కూడా డిఫరెంట్, కానీ ఇట్లా కాదు, అదొక లవ్ స్టోరీ కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది, బాగుంటుంది. అలాగే చూసుకుంటే ఇప్పుడు రీల్స్ చేయడం ఈజీ అనుకుంటారు చాలా మంది, అంటే 4 గోడల మధ్యలో చేసేస్తాం, రీల్స్ అయిపోతుంది పెట్టేస్తే. కానీ ఇప్పుడు మనం సెట్కి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద కెమెరాస్ ఉంటాయి, చాలా మంది ఉంటారు మన చుట్టూరు. అంటే రీల్స్ చేసేటప్పుడు మనం అమ్మ నాన్న ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళిపోండి మీరు అని అంటాం. అలాంటప్పుడు మనం 100 మంది మధ్యలో నిలబడి డైరెక్టర్ గారు యాక్షన్ అన్నప్పుడు మనం సీన్స్ చేస్తుంటే ఆ నర్వస్నెస్ అనేది ఉంటుంది కదా, నర్వస్నెస్ అనేది ఉంటుంది కొంచెం. అది ఎలా ఉండింది మీకు సెట్స్లో ఉన్నప్పుడు అవన్నీ? చాలా భయం అవుతుంది తెలుసా, నేనైతే చాలా భయపడ్డా ఫస్ట్. ఇప్పుడు ఓకే, కానీ అంతకుముందు ఒక సీన్ జరుగుతుందంటే హార్ట్ బీట్ కొట్టుకునేది చాలా ఫాస్ట్గా. అమ్మో ఎలా వస్తుంది, ఇలా చెప్పగలుగుతానా లేదా అని అనుకున్నా. అంటే నేను ఇక్కడ కోచింగ్ అవన్నీ ఏం తీసుకోలేదు, అది చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమవుతుంది. ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. ఇప్పుడు మూవీస్ అంటే అందరు ప్యాడింగ్ వాళ్ళు ఉంటారు, ఎక్కువ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నేను చేయగలుగుతానో లేదో అని చాలాసార్లు అనుకున్నా. కానీ నిజంగా నేను చేసిన మూవీలో డైరెక్టర్లు ఏంటంటే సరిగా రాకుంటే కూడా కూల్గా అమ్మ అది కాదు, ఈ విధంగా చేసావు, చాలా బాగా చేసావు, కానీ ఇంకా మంచిగా చేద్దామని కన్వే అవ్వడం ఏదో వన్ ఆఫ్ ద లక్ అనుకోవాలి నాకు కూడా. దాని ద్వారా కొంచెం కూల్ అయ్యి నేను అలా కాదు, మనం బాగా చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మనం క్యారెక్టర్ చేస్తున్నాం, అవి చూడకూడదు, పట్టించుకోవద్దు అని చాలాసార్లు అనుకున్నాం మనసులో, అనుకొని చేయడం జరిగింది. ఈ షూటింగ్ ఇదంతా మొత్తం హైదరాబాద్లోనే జరిగింది. ఎక్కడ మన షామీర్పేట్లో 7 acres స్టూడియో ఉంటుంది, ఆ స్టూడియోలోనే జరిగింది. మొత్తం 70% ఆ స్టూడియోలోనే జరిగింది, మిగతా 30% ఆ స్టూడియో సరౌండింగ్ లో చేసాం సీన్స్. ఓకే, ఈ ఆపరేషన్ పద్మ అనే మూవీలో అంటే లవ్ అంటే మొత్తం ఇలానే వెళ్తుంది కదా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, యాక్షన్ బ్యాక్గ్రౌండ్ మీదనే పోతుంది. ఈ గ్యాప్ లో ఈ మిడిల్ లో ఏమన్నా లవ్ అలాంటిది? మిడిల్ కాదు, మీకు స్టార్ట్ అవుతుంది లవ్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది, లవ్ ఉంటుంది ఇందులో. అంటే ట్రైలర్ లో రిలీజ్ చేసిన దాంట్లో అయితే లవ్ అనేది లేదు కదా. రిలీజ్ చేయలేదు, కానీ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుంది. నేను రివీల్ చేసేస్తున్నాం డైరెక్టర్ గారు నన్ను ఇంకేం. అంటే మీరు ఎక్కడ చూసినా గానీ ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, ఎక్కడ చూసినా గానీ చెప్పొద్దు అంటే ఆడియన్ అనేవాడు ఎందుకు రావాలి థియేటర్ కి? అంతే కదా, చిన్నది హింట్ అయినా ఇవ్వాలి కదా, అంటే ఇలా ఉండబోతుంది మా మూవీ అనేది. సో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఉంటుంది, వెళ్ళాక యాక్షన్ లోకి వెళ్తాం. అసలు ఏం జరుగుతుంది నలుగురు మధ్యలో, అసలు ఏం ప్రాబ్లం అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఏం జరుగుతుంది అనేది. చాలా అంటే నేను మూవీ మొత్తం చూసుకున్నాక నాకే బూస్ బంప్స్ వచ్చాయి. అంటే యాక్షన్ పార్ట్ ఉండి టకటకటకి వెళ్ళిపోతుంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. లవ్ స్టోరీ ఉంటుంది, మధ్యలో కామెడీ వస్తుంది, మీకు యాక్షన్ థ్రిల్లింగ్ అన్నీ ఉంటాయి. సో
అందరికి ఆడియన్స్ కి నచ్చుతుంది, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు మూవీ, బాగుంటుంది, అన్ని జోనర్ వాళ్ళకి నచ్చుతుంది. అలాగే అసలు ఈ ట్రైలర్లో చూసుకున్నప్పుడు మీరు వాక్ చేసుకుంటూ వచ్చే స్టైల్ ఉంటుంది ఒకటి, అంటే కర్వ్ షేప్లో ఇటు వస్తారు అంటే ఒక సీన్ దగ్గర, అలా వచ్చినప్పుడు ఏంట్రా బాబు అసలు ఈవిడేనా, మనం రజిత గారు శాండీయేనా అసలు అనేసి అన్నట్టుగా అనిపించింది నాకైతే. అసలు ఈ మూవీ మొత్తంలో మీకు ద ప్లస్ అవుతుందేమో అనేసి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి చూసుకుంటేనేమో ఏంటి రామ్ చరణ్ అంటే ఇష్టం, ఇవన్నీ ఏంటి? ఉంటుంది కదా 5 హీరో అని మొన్న ఇంటర్వ్యూలో అడిగారు మనకు, పవన్ సార్ అయినా రామ్ చరణ్ సార్ అంటే లైక్ చేసే వాళ్ళతో మూవీ ఫర్దర్ గా చేయాలి అని అంటే ఉంటుంది కదా మనకు కంపల్సరీ. మరి రామ్ చరణ్ గారితో సిస్టర్ క్యారెక్టర్ చేస్తారు అలా ఏం లేదు, ఇప్పుడు మీరే అన్నారు అదేం లేదు జస్ట్ మూవీ చేయాలనిపించింది అనేసి మీరే అన్నారు. సరే సిస్టర్ క్యారెక్టర్ వస్తుంది చేస్తారా? ఏమో అంటే ఇంకా అక్కడే ఉంది ఆన్సర్ చేయను అనేసి. అదేం లేదు. రామ్ చరణ్ గారిది 4th మూవీ ఏంటి? రచ్చ మూవీ గుర్తుంది. అంటే అంటే మీరు ఆ ఇంటర్వ్యూ చూసారు? ఏ ఇంటర్వ్యూ చూడలేదు, నేను యాక్చువల్ గా వాడిని కలిసి మాట్లాడాను వాడితే. అవునా? ఓకే ఓకే. అంటే కలుస్తా ఉంటాం కదా, యాక్చువల్ గా వాడితో కలిసిన. అయితే చెప్పాడా ఇలా చెప్పింది హీరోయిన్ అని? మామూలుగా ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది, అంటే ఇప్పుడు ఒక గెస్ట్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే వాట్ ఈస్ వాట్ అనేది కనుక్కోవాలి కదా. అదే అదే. యాక్చువల్ గా గూగుల్లో కొట్టాను, గూగుల్లో కొడితేనేమో ఒక్కటే ఈ మూవీ ఒక్కటే వచ్చింది, ఇంకేం రాలేదు. తర్వాత ఇంకా ఇన్స్టా మొత్తం స్క్రోల్ చేసి వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకున్నాను. ఓహో, మీరు ఆల్రెడీ అన్ని స్క్రోల్ చేసే. ఏం స్క్రోల్ చేయకుండా తీసుకొచ్చి శాండీని ముందు కూర్చోబెట్టుకుని ఏం చేయాలి. ఇంకొకటి బాన్ అండ్ బాటన్ మొత్తం హైదరాబాదేనా? ఇక్కడే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ప్రెజెంట్ అయితే హైదరాబాద్. అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవ్వరికీ లేదు, ఐ మీన్ ఎవరు లేరు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇండస్ట్రీ సైడ్ ఉన్న వాళ్ళు. అసలు మీకు ఈ పిచ్ ఎందుకు వచ్చింది, రీల్స్ ఎందుకు స్టార్ట్ చేశారు ఏంటి అసలు? అంటే ఇంట్లో కూడా అబ్జెక్షన్ పెడతారు కదా, ఎందుకు చేస్తున్నావు, అవసరమా మనకి ఇవన్నీ లేవు కదా అనేసి. ఎంత ఉన్నా మనం కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళంట ఏంది రీల్స్ వేస్తుందంట, ఇదంట అదంట అని నెగిటివ్. పాజిటివ్ చూడడం కన్నా మన రిలేటివ్స్ నెగిటివ్ ఎక్కువ చూస్తారు. ఫస్ట్ ఒకరు ఎదుగుతున్నారంటే బయట ఎక్కువ ఉండరు శత్రువులు, మన పక్కనే ఉంటారు, మన వాళ్ళే ఉంటారు. సో నాకు చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేశారు, నాకు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను నేను, చాలా అంటే చాలా. స్టిల్ ఇప్పటి కూడా నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ అవన్నీ దాటుకొని ముందుకు స్టెప్స్ తీసుకున్నా. ఓకే ఓకే. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఏదైనా మనం అనుకున్నది చేయాలి, వాళ్ళేదో అనుకుంటున్నారు అనేది మనం ఫుల్ స్టాప్ అయితే పెట్టకూడదు. మీరు అనుకున్నది కరెక్ట్గా రీచ్ అవ్వాలి, ఓకేనా? ఇంకొకటి చిన్న ఫన్నీగా ఒక గేమ్ ఆడుకుందాం, ఒక చిన్న ఫుడ్ది కామెడీ లాగా చేద్దాం. మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం, బిర్యానీ పానీపూరి? బిర్యానీ, పానీపూరి. పానీపూరి. పానీపూరి ఆర్ దోశ? దోశ. దోశ ఆర్ ఇడ్లీ? దోశ. దోశ. దోశ ఆర్ బిర్యానీ? దోశ. దోశ. దోశ ఆర్ పూరి? దోశ. దోశ ఆర్ చపాతి? దోశ. దోశ. ఎందుకు అంత పిచ్చా? చాలా ఇష్టం నాకు దోశ అంటే. దోశలో టైప్ ఉంటాయి కదా, కానీ ఎక్కువ దోశ లెక్ చేసా. తర్వాత దీని తర్వాత ఉత్తప్ప ఉంటుంది కదా, ఇవి ఉత్తప్ప వడ, ఇవి 3 ఎక్కువ తీసుకుంటా టిఫిన్స్ లో. ఇంకా పులిహోర అంటే చాలా ఇష్టం నాకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ నా కోసం కేటాయించి టైం ఇక్కడ దాకా వచ్చారు ఈ బిజీ షెడ్యూల్స్ లో కూడా. అండ్ ఈ మూవీ February 6th రిలీజ్ అవుతుంది. సో మీరు ఇంకా దీనికంటే ఇంకా పెద్ద పెద్ద మూవీస్ చేయాలి, అది ఇంకా దీనికంటే మంచి సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఆపరేషన్ పద్మ అనే మూవీ February 6th రిలీజ్ అవుతుంది కాబట్టి ఆడియన్ అనేవాడు ఎందుకు రావాలి ఏంటి అనేది ఒకసారి చెప్తే వాళ్ళు రావాలా వద్దా అనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు. షూర్. హలో గైస్, ఆపరేషన్ పద్మ మూవీ February 6th థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో మీరందరూ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఈ మూవీని చూస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మూవీలో చాలా కంటెంట్ ఉన్న మూవీ. మీకు లవ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, యాక్షన్ థ్రిల్లర్. సో చాలా మంచి కంటెంట్ ఉన్న మూవీ. సో కొత్త వాళ్ళని అనుకోకుండా మీరందరూ ఆదరించాలి గైస్. సో చాలా ఆదరించకుండా ఒక మంచి మూవీని మిస్ అవుతారు. సో మీ బ్లెస్సింగ్ కావాలి, మీ బ్లెస్సింగ్ మా మీద ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది గైస్ ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.